ఉమ్మడి నల్గొండ జిల్లాను కరువు కమ్మేసింది. భూగర్భ జలాలు అడుగంటిపోతూ ఉన్నాయి. నీరు లేక పంట భూములు నెర్రలు బారుతున్నాయి. వరుణుడు కరుణించక నీరు పారేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించక అన్నదాత తల్లడిల్లిపోతున్నాడు. పసిబిడ్డను సాకినట్టు సాకిన పంట పొట్ట దశలో కళ్ల ముందే పాడైపోవడం చూసి కంటతడి పెట్టుకుంటున్నాడు. మరి కరువు నుండి కర్షకుడు బయటపడేదెలా? ప్రభుత్వం నుండి సాయం అందేదన్నాడు. వరి సాగుకు ఉమ్మడి నల్గొండ జిల్లా పెట్టింది పేరు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అత్యధికంగా వరి పండేది ఇక్కడి నుంచే. అలాంటి ఘన చరిత్ర ఉన్న ఉమ్మడి నల్గొండ ఇప్పుడు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. వరి దిగుబడిలో పోటీ పడే నల్గొండ రైతన్న ఎండిపోతున్న పంటను చూసి గుండెలు బాదుకుంటున్నాడు. చెయ్యి దాటిపోతున్న పంటను వదిలేసి ఇంటికి వెళ్లలేక పొలం గట్టు మీదే బోరుమంటున్నాడు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగికి 11.5 లక్షల ఎకరాల్లో వరి వేశారు రైతులు. వర్షాకాలంలో కురిసిన వర్షాలు, జిల్లా వ్యాప్తంగా గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలను దృష్టిలో పెట్టుకుని 19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడొస్తుందని ఇటు రైతులు అటు అధికారులు కూడా అంచనా వేశారు. కానీ గత కొన్ని రోజులుగా మండిపోతోన్న ఎండలకు పరిస్థితులు తారుమారయ్యాయి. భూగర్భ జలాల నీటిమట్టం పడిపోవడం, బావులు ఎండిపోవడం, బోర్లు సైతం వట్టిపోతుండటంతో అన్నదాత అల్లాడిపోతున్నాడు. వరుణ దేవుడి చల్లని చూపు కోసం కళ్లు కాయలు కాచేలా పైకి చూస్తున్నారు. కొన్ని మండలాల్లో మాత్రం కొంత మేరకు గ్రౌండ్ వాటర్ స్ట్రెస్ ఏరియాస్ కొన్ని గుర్తించడం జరిగింది. అలాంటి ఏరియాలలో ఈరోజు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తరఫున వరల్డ్ వాటర్ డే సందర్భంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రైతులకు, గ్రౌండ్ వాటర్ యూజర్స్కు అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎక్కువ వరి సాగు చేయడం రైతుల్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. నాగార్జున సాగర్, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్, మూసి ఆయకట్టు, ఎస్ఆర్ఎస్పీ మినహా మిగతా ప్రాంతాల్లోని రైతులు సాగునీటి కోసం పడుతోన్న పాట్లు అన్నీ ఇన్ని కావు. పంట పొట్టదశకొచ్చిన వేళ నెర్రలు బారిన భూమిని చూసి తల్లడిల్లిపోతున్నారు. నష్టం వచ్చినా పర్లేదు, ఏపుగా ఎదిగిన పైరును కాపాడుకోవడానికి ట్యాంకర్లను తీసుకొచ్చి నేల తడుపుతున్నారు. ఇక్కడ ప్రాజెక్టులు లేవు. ప్రాజెక్టులు లేకపోవడం వల్ల బోర్లు అడుగంటిపోయి దాదాపుగా 3 ఎకరాలు పెట్టిన రైతు 1 ఎకరం మాత్రమే పారుతుంది. తక్కిన 2 ఎకరాలు ఎట్లా పారించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పుడు బయట నుంచి నీళ్ళు తెచ్చుకొని ట్రాక్టర్కు ఒక ట్యాంకర్కు 1000 నుండి 1200 రూపాయలు రోజు. అంటే ఒక ట్యాంకర్ 1 ఎకరం బారదు. దాదాపుగా 4-5 ట్రాక్టర్లు అయితే మాత్రమే 1 ఎకరం బారుతుంది. ఇప్పుడు అది కూడా రోజు పోస్తేనేమో ఆ 4-5 ఎకరాలు 4-5 ట్యాంకర్లు వాడుతుంది. లేదు ఒక రోజు తప్పించి ఒక రోజు పోసినప్పుడు 10 ట్యాంకర్లు పోసినా కూడా ఒక మడివాడే పరిస్థితి లేదు. రైతు పరిస్థితి ఏంటంటే తన పిల్లల్లాగా చూసుకుంటాడు పంటని. ఇప్పుడు ఈ దశకు వచ్చింది, ఈ పొట్టకు వచ్చిన దశలో ఈ పొలం ఇచ్చిపెడితేనేమో ఎట్లా ఇంత కాడికి పొలం ఇచ్చిపెట్టాల్సి వస్తే నా పరిస్థితి ఏంది, నా పంట ఎండిపోతుంది, నీరులు కష్టపడతాను పెట్టి ఈ ట్యాంకర్లు పెడితే దాదాపుగా 30 నుంచి 40-50 వేల రూపాయలు ట్యాంకర్లకు నీళ్ళు ఖర్చు వస్తుంది. ఆ వరి తీసిన తర్వాత అమ్మితే అది లాస్ట్కి ఎంత వస్తుంది అంటే 30-40 వేలు. ఇది యాసింగ్ రోజు. రేపు ఎదురుగాలు ఏమైనా వచ్చినా, వడగాలు వచ్చినా పోతే ఆ రైతు ఈ రకంగా కూడా నష్టం. రైతన్నను ఎట్టి పరిస్థితుల్లో ఆదుకోవాల్సిందే అంటూ ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. పైరును ఎలాగైనా కాపాడుకోవడానికి అప్పులు చేస్తున్న రైతులకు అండగా నిలవాలంటున్నారు. ఉమ్మడి జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడమే కాదు, పంట నష్టపోతున్న రైతులకు ఎకరాకు 40,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్క రైతు దాదాపు 30,000-40,000 రూపాయల వరకు పెట్టారు. కౌలు రైతు 50,000 రూపాయలకు పెట్టుబడి పెట్టారు. మరి 6 కాలం కష్టపడి పండిస్తే మరి కనీసం చేతికి వచ్చే కాడికి మొత్తం కూడా మరి వరి పంట మొత్తం కూడా మరి ఎండిపోవడం జరిగింది. మరి అందువల్ల ఇది చాలా బాధాకరం. ఎందుకంటే రైతులు నిజంగా వీళ్ళకు మరి పెట్టుబడులు పోయినాయి, మరి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ అప్పులు మరి అనే రకంగా చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా ఆ 7R కాలువని మరి ఎండాకాలం కనుక వెంటనే దాన్ని ఇక్కడికైనా ప్రారంభం చేసుకుంటే మరి పూర్తిగా రేపు భవిష్యత్తునైనా ఉపయోగపడుతుంది. మొత్తంగా పోటీపడి వరి పండించే నల్గొండ రైతన్న ఈసారి దిగులుగా చూస్తుండడం కలిచివేస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలి అన్న డిమాండ్లు ఎక్కువవుతున్నాయి.